ఎస్ మేడం, మీరు వెతుకుతున్న శివలింగం తేవడానికి వాళ్ళు వెళ్తున్నారు. శివలింగం తలతల మెరుస్తూ ఉంటుంది. దాని నుండి వెలువడే కిరణాలు చనిపోయిన వారి దేహానికి తగిలితే వారి ఆత్మ శివుడి పాదాలకు చేరుతుందనేది వారి నమ్మకం. ఒకవేళ ఆ కిరణాలు చనిపోయిన వారి దేహానికి తగలకపోతే వారి ఆత్మ ఇక్కడి ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటుందనేది వారి మరొక నమ్మకం. ఎక్కడ చెప్పు, ఆ శివలింగం ఎక్కడుంది ఇప్పుడు? మేడం, నేను మీకు అప్పుడే చెప్పాను, ఆ శివలింగం ఎక్కడుంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ స్థలాన్ని ఒక బలిష్టమైన ఏనుగు నిత్యం కాపలా కాస్తూ ఉంటుంది. ఆ ఏనుగు మావటి మరియు పాలకుల్ని తప్ప ఇంకెవర్ని ఆ స్థలానికి రానివ్వదు మేడం. ఈ నిగూఢమైన స్థలాన్ని ఏనుగుని దాటి ఇంకా ముందుకు వెళితే ఒక గుహ కనిపిస్తుంది. గుహ లోపలికి వెళ్ళడం అంత సులభమైన పని కాదు. అక్కడక్కడ ప్రసరించే సూర్యకాంతిని దాటి ముందుకు వెళితే గుహని పూర్తిగా చీకటి కమ్మేస్తుంది. మేడం, ఆ గుహలో ఎవరైనా ఎక్కువసేపు లోపలే ఉండిపోతే ఊపిరి అడక చస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ ఆక్సిజన్ లభించదు. అంత చీకటిగా ఉండే గుహ లోపల ఒక మూల ప్రకాశవంతమైన వెలుతురు వస్తూ ఉంటుంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి మేడం. అది మీకు కావాల్సిన శివలింగం నుండి వచ్చే వెలుతురు. ఆ శివలింగాన్ని చూసి ఆశపడి అందుకోవాలని చూస్తే హఠాత్తున నాగుపాము వచ్చి కాటేస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ మావటి ఏదో మంత్రం చెబుతాడు. ఆ మంత్రం మావటికి దొరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ మంత్రాన్ని వాళ్ళు ఎవరికీ చెప్పరు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మేడం, హలో మేడం, శివలింగాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ చూడండి. ఓం నమ శివాయ, 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 శివైకే కావాలి. శిరసు మీద శివాయ, ఓం నమ 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 శివాయ. అక్కడ చూడండి మేడం, అక్కడ. ఎక్కడ? శంభో శంకర, కనిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. లేవండి పైకి. ఏంటి మీరు? జరగండి. బా ఏం కనిపించలేదు. పోండి అవతలకి. అయ్యో, ఆడాళ్ల మీద మగాళ్ళు పడ్డప్పుడు పాపం ఎలా తట్టుకుంటారో ఏమో. అమ్మాయిలే స్ట్రాంగ్ గురు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మేడం, 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 మిమ్మల్ని మేడం. ఏంటి మేడం అలా పరిగెత్తుకుంటూ వచ్చేసారు? మీరేమన్నా పిటి ఉషా చెల్లెలా? నీ వల్లే శివలింగం చూడడం కుదరలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ శివలింగాన్ని చూడాలనేమీ లేదు. దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని వచ్చాచానని మీకు తెలుసు కదా. ఈ అడవిలో ఉండేది సాధారణమైన శివలింగం కాదు, అది వజ్రలింగం. ఆ వజ్రపు లింగానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మహమ్మద్ గజనీ మన భారతదేశం మీద 17 సార్లు దండయాత్రలు చేశాడు. ఆ వజ్రపు లింగం మీద కన్నేశాడు. హిందువుల మీద క్రూరంగా దాడి చేసి
లక్షలాది ప్రజల్ని చంపి మేడం తర్వాత ఏం జరిగిందనేది నేను చెప్తాను. మ్మ్? మన దేశంలో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి కోహినూర్ వజ్రం, మరొకటి ఈ వజ్రలింగం. కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు. కానీ ఈ వజ్రలింగాన్ని శివభక్తులు మొహమ్మద్ ఘోరీ అమానుష దాడుల నుండి తప్పించుకోవడం కోసం లింగాన్ని తీసుకొని అడవిలోకి పారిపోయారు. ఆ వజ్రలింగ మహత్యం వల్ల కష్టాల నుంచి గట్టెక్కారు. ఆ తర్వాత వారు అడవిలోనే జీవితాన్ని గడుపుతూ అడవి మనుషులుగా మారిపోయారు. ఇప్పటికీ ఆ అడవిలోనే ఉండే జనం ఆ వజ్రలింగాన్ని ఆరాధించుకుంటూ కాపాడుకుంటూ ఉన్నారు. ఆ వజ్రపు లింగం నాకు కావాలి. హా, మేడం అదంతా ఇంపాసిబుల్. ఆ మొహమ్మద్ ఘోరీ మొహమ్మద్ గజనీల వల్లే కాలేదు, ఇంకా మన వల్లేమవుతుంది? నో ఛాన్సే లేదు మేడం. అవుతుంది. పని కావడానికి ఎంత డబ్బు కావాలి? మేడం డబ్బు కోసమని ప్రాణాలు పోగొట్టుకోమంటారా? నో నో నో. కానీ కన్నా కేసరి, నా బిడ్డ జాగ్రత్త. శివయ్య, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మార్తాండ భైరవ, ప్రచండ భైరవ, కపాల భైరవ, స్వాహ స్వాహ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. మన కేసర కోసం కలి మళ్ళీ లింగ పుష్పం తెచ్చినట్టున్నాడు. కేసరి? ఆ? ఎక్కడ కేసరి? అత ఆ, కేసరి ఎక్కడ? కేసరి బిడ్డనిచ్చి శ్మశానం వైపు వెళ్ళిందిరా. కేసరి! కేసరి? కేసరి? కేసరి, కేసరి ఏమైంది? కేసరి, కేసరి ఏమైంది? ఏమైంది నీకు? కేసరి ఏమైందిరా? కేసరి తుంగా, తుంగా. కేసరి గేట్ అనేది తెలీదు. కేసరి ఇలా ఇలా చూడు, గేట్ అనేది కేసరి.